హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెక్టివ్ ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. చాలామంది సమ్మర్లో ఐవీఎఫ్ చేసుకోవాలి అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సమ్మర్లో ఐవీఎఫ్ చేసుకుంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అపోహపడుతూ ఉంటారు. యాక్చువల్గా అలాంటిదైతే ఏమీ లేదు. ఐవీఎఫ్ సక్సెస్కి అసలు ఎలాంటి సీజన్తో కూడా సంబంధమే లేదు. సో ఎలాంటి సీజన్లో అయినా ఐవీఎఫ్ అనేది సక్సెస్ రేట్ అనేది మనకి సీజన్ని బట్టి ఉండదు. సో మెయిన్లీ ఒక ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఆ పేషెంట్ ఏజ్ని బట్టి, మేల్ ఫ్యాక్టర్ని బట్టి, అండ్ ఎంబ్రియో క్వాలిటీని బట్టి, ఎగ్ క్వాలిటీని బట్టి, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, లైనింగ్ ఇష్యూస్ కానీ, రిసెప్టివిటీ ఇష్యూస్ అంటే మనం ఎంబ్రియో పెట్టిన తర్వాత కూడా అది యాక్సెప్ట్ చేయకపోవడము. సో అలాంటి ఇష్యూస్ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్లీగా ఏంటి అంటే అసలు ఈ సమ్మర్లో కొంచెం తగినన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలు, ఐవీఎఫ్ సక్సెస్ అనేది నార్మల్గానే ఉంటుంది. మెయిన్లీ సీజన్ వల్ల కాదు, ఆ సీజన్లో ఉండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ వల్ల మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది చాలా మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సమ్మర్లో ఈ ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడము, లేదా ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల డిహైడ్రేషన్తో సఫర్ అవ్వడము, అండ్ నెక్స్ట్ సమ్మర్ వెకేషన్ అంటూ తిరగడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ట్రావెలింగ్ చేయడము, లేదా స్ట్రెస్కి లోన్ అవ్వడము. సో అలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఐవీఎఫ్ సక్సెస్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఈ సమ్మర్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఈ ఐవీఎఫ్ సక్సెస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్గా హైట్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడము, అండ్ సమ్మర్లో ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండి ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోవడము, అండ్ ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడము, అండ్ ఒకవేళ ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు అంటే వాటిని ప్రాపర్ టెంపరేచర్లో మెయింటైన్ చేయడము. సో ఇలాంటి మైన్యూట్ చేంజెస్ అనేటివి చేసుకోవడం ద్వారా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఏమీ అఫెక్ట్ అవ్వదు. సో సమ్మర్కి కానీ ఐవీఎఫ్ సక్సెస్కి కానీ ఎలాంటి రిలేషన్ లేదు. సో సమ్మర్లో కూడా మీరు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.